మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో ఒక దారుణం చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి నేను మీ అభిప్రాయాలను కోరుతున్నాను. మీరు ఏమనుకుంటున్నారు ఈ వార్తను విన్నప్పుడు? మనలో చాలామంది ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ వార్త పట్ల మీ అభిప్రాయాలను షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. పెళ్లి సంబంధాలు కుదరడం లేదంటూ ఒక యువకుడు ప్రాణం తీసుకున్నాడు. గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుడిని వరంగల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన నరేష్ గౌడ్గా గుర్తించారు. అమీర్పేటలోని ఒక బట్టల దుకాణంలో పనిచేస్తున్నాడు నరేష్ గౌడ్. 4-5 ఏళ్ల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. కానీ ఎవరికి తాను నచ్చకపోవడంతో, ఇక తనకు పెళ్ళి అవ్వదన్న బాధతో, తాను ఎవరికి నచ్చడం లేదన్న మనస్తాపంతో చివరికి నరేష్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ట్రైన్ కింద పడి తాను ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అమీర్పేటలో ఒక బట్టల షాప్లో పనిచేస్తున్నాడు నరేష్. ఈ సమస్యను ఫేస్ చేస్తున్న వాళ్ళు, ఇలాంటి ప్రెషర్ని ఫేస్ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేను మీకు నరేష్కి సంబంధించిన ఫోటోను కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒక దిగువ మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక యువకుడు అమీర్పేటలో ఒక బట్టల షాప్లో పనిచేస్తున్నట్లుగా తెలుస్తోంది. చాలా సంబంధాలు చూశారు. కొన్నేళ్లుగా తనకి మ్యాచెస్ చూస్తున్నారు. అయినా ఎక్కడా పెళ్ళి కుదరలేదు. ఏ అమ్మాయికి తాను నచ్చడం లేదని ఒక నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోయి, ఇక నాకు పెళ్ళి కాదు అని డిసైడ్ అయ్యి, ఏ అమ్మాయికి నేను ఇక నచ్చనని డిసైడ్ అయ్యి చివరికి ఇలా ప్రాణాలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.